చెప్పగానే నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. షెఫ్, మీరు డాన్స్ షో ఎందుకు ట్రై చేయకూడదు? అసలు ఆ స్టెప్ ఉంది చూసారా, దీపిక కూడా ఇప్పుడు వరకు అట్లా వేయలేదు. ఫినాలే అంటే మీకు ఎంత ఆనందంగా ఉందండి? అసలు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడైపోతుంది వెళ్ళిపోతామా ఇంటికి వెళ్ళేది టైప్ లో ఉన్నాం. మీరు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. క్లైమాక్స్ లోనే విలన్ కి దెబ్బలు పడేది. ఏంటంటే అలా భయపెడతారు మీరు? భయం కాదు, మనది ఈ సీజన్ చాలా పెద్ద సక్సెస్ అవడం వల్ల ఇంకొక సీజన్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఇంకో సీజనా? బాబోయ్. అయితే సరే, మేము నెక్స్ట్ సీజన్ కి వేరే షెఫ్ ని వెతుక్కుంటాం. మరి వాళ్ళని పిలిచేద్దామా? పిలిచేయండి. పైగా ఆ గ్రాండ్ ఫినాలేకి వెళ్ళబోయేటువంటి 3 జోడీస్ ఎవరు అనేది ఇంకా మనం డిక్లేర్ చేయలేదు కాబట్టి అందరినీ పిలిచేద్దాం. మీరు కూర్చోండి షెఫ్ గారు. పిలిచేద్దామా మన వంట వారియర్స్ ని? మన ఫస్ట్ జోడీ, ఒకరు మాకెదురొచ్చినా వాళ్ళకే రిస్క్, మేము వాళ్ళకెదురెళ్ళినా వాళ్ళకే రిస్క్, తొక్కి పడేస్తాం అంటూ వచ్చేస్తున్నారు అర్జున్ అండ్ అమర్దీప్. మారు ముంత చోడు చింత. చూసారా చూసారా మా షెఫ్ గారి ఎనర్జీ చూసారా? అసలు పైగా బ్యాక్ బెండింగ్ అన్ని. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే నిజంగా మీరు చేసినటువంటి ఆ ఘోరాలన్నీ గుర్తొస్తున్నాయి. ఫినాలే కోసం మీరు ఎలాంటి వంటలు ఉంటాయని అనుకుంటున్నారు? వంటలేనా సరే కడిగేసి ఉతికేసి ఆరేసి ఈరోజు చేసేయడమే. తినే రెడీగా ఉండండి మీరు. సరే, మీరు కాకుండా గ్రాండ్ ఫినాలేకి వెళ్ళేటువంటి అర్హత ఎవరికి ఉందని మీకు అనిపిస్తుంది వేరే జోడీల్లో? ఆ సుప్రీత గారికి. రే పాపం హెల్ప్ చేసింది కదా, ఎట్లా మర్చిపోతావు? యాదవ్ రాజుని మాత్రం మర్చిపోయావా నువ్వు? సారీ, యాదవ్ రాజు ఇస్తే అరే సారీ రా. ఓకే, ఇంకొక జోడీ. మేమొద్దన్నా జనాలు వద్దన్నా ఫైనల్ కి వచ్చే జోడీ అది దీపిక సమీర. అంటే కేవలం కామెంట్స్ బట్టి వచ్చేస్తారా వాళ్ళు? మేబీ. ఆల్ ది బెస్ట్ అర్జున్, ఆల్ ది బెస్ట్ అమర్దీప్. థ్యాంక్ యూ. పొగరు మా ఒంట్లో ఉంటుంది, ఈ కప్పు కాసేపట్లో మా ఇంట్లో ఉంటుంది అంటూ వచ్చేస్తున్నారు యాదమరాజు అండ్ సుప్రీత. గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ. కోరుకున్న దూరకండ గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కానీ గ్రేట్ యాదవ్ రాజు, అసలు ఇంత టాలెంట్ ఎలా దాచిపెట్టావు ఈ 7 ఎపిసోడ్స్ నుంచి? నా ఇన్రోల్ నాకు తగ్గట్టు సాంగ్ రాలే అందుకని. కానీ నువ్వు ఇవాళ ప్రాక్టీస్ చేసిన దానికి, ఇక్కడ పర్ఫామ్ చేసిన దానికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ రాకపోవడం. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. నేనే వార్నింగ్ ఇచ్చిన కింద. ఎలా వార్నింగ్ ఇచ్చాడు? నా ప్లీజ్ మీ కాల్ మొక్తా ఇద్దరిది రాకురి ప్లీజ్. దీని వార్నింగ్ అని అడుక్కోవడం అంటారు. నాకెందుకో ఇందాకటి డాన్స్ ని చూసి స్టెల్లా మనోభావాలు దెబ్బతింటాయి అనిపిస్తుంది. నువ్వు ఒక సారీ వీడియో చెప్పేసాయి. మస్తు రోజులు భయపడ్డ, ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లే. పాప పుట్టి ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇవన్నీ ఇక్కడ అనడానికే గానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా ఉంటుందా యాదవ్ రాజు? టెలికాస్ట్ అయ్యే రోజు నేను కరెంట్ తీసేసా కదా మేడం. తెల్ల ఐఎమ్ రియలీ సారీ. ఇలాంటి తప్పు మరోసారి చేస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.